ప్రొద్దుటూరులో మచిలీపట్నం ట్రైన్ ఎక్కాము 9:30కి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు 4 అవర్స్ జర్నీ అయితే మాకు పట్టింది. ఇప్పుడు నరసరావుపేట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇదిగోండి ట్రైన్ అయితే ఆగే ఉంది, ఇంకా కదలలేదు. జస్ట్ ఇక్కడ ఒక 5 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. మేము టెన్షన్ పడ్డాము. వేరే అతను ఇక్కడ నిలపరు, జస్ట్ ఊరికే అట్లా 1 నిమిషం కూడా ఆగదు అనేసరికి ఇంకా భయం వేసింది మాకు. ఇంకా తొందరగా దిగేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. నరసరావుపేట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్కు. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి వెహికల్ తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. టెంపుల్ ఎలా ఉంది అనేది కూడా మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి నరసరావుపేట. ఒక నిమిషం కూడా ఆగదన్నాడు కదా, 1 నిమిషం కూడా ఆగదన్నారు. మళ్ళీ ఇప్పుడేమో 5 నిమిషాలు అట్లనే ఉంది ట్రైను. ఎంత భయం వేసిందంటే మాకు, అంత భయం వేసింది. ఇప్పుడైతే బయలుదేరుతుంది ట్రైన్, స్టార్ట్ అయింది. ట్రైన్ జర్నీ సూపర్గా ఉంటుంది. నాకైతే ఎక్కువ ట్రైన్ జర్నీ అంటేనే ఇష్టము. అన్నిటికీ కంఫర్ట్గా ఉంటుంది కదా, ఫుడ్, బెడ్, అన్ని మిగతా వాటికి అన్నిటికీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందుకనే ఈరోజు 2:30కి బస్సు అయితే ఉండేది, వద్దులే ఇంకా అనుకొని ఇంకా ట్రైన్కి అయితే వచ్చినాము. చాలా బాగుంది ట్రైన్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి పోవాలి. ఇంకా బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్సులో టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇది రైల్వే స్టేషన్, నరసరావుపేట రైల్వే స్టేషన్. నైట్ స్టే చేసే వాళ్ళందరూ ఇక్కడే పడుకున్నారు. ఫోర్కి వచ్చినాము. ఇక్కడ ఆటోలు అయితే చాలా డిమాండ్ చేస్తున్నారు. ఒకరు 40, ఇంకొకరు 50 అనుకుంటా. అంటే మనం కొత్త వాళ్ళం కదా, సో వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే, తప్పదు. చలిమంట వేశారు చలికి. ఇంకా ఏమి అందరూ పోతున్నారు, పదాంపా మనం కూడా. ఇంకా ఈ టైంలో అయితే 30 అంట, 6 దాటితే 20 అంట. అంతసేపు ఉంటే మనకు కూడా లేట్ అవుతుంది. ఏడున్నారు ఆయన అంటే అయితే నడుచుకొని పోవచ్చునా? మనం నడుచుకొని పోలేము కదా. చలికి ఉండే కన్నా పోయేదే మేలు, ఎక్కువ చలి పెడుతుంది. వాళ్ళు చలమంటి కూడా వేసుకున్నారు చూడండి. వాళ్ళు చెప్పినంత ఇచ్చేసి పోవాలా. చూడండి 30 అనేసరికి గొడవ పడుకుంటున్నారు. మామూలుగా 20 అంట. ఇలా ఉంటుంది కొత్తగా వస్తే. మనము అందరు పడుకున్నారు. ఇక్కడ పడుకుందామా అని చెప్తాన్నాడు మా ఆయనేమో. ఓయమ్మ, ఇక్కడ పడుకునేదానికి అస్సలు ప్లేస్ లేదు, లోపల లేదు, బయట లేదు. ఏమి చిల్లర కావాలంటనా? చిల్లర మోకాలు నొప్పులు ఎందుకు? ట్రైన్లో కూర్చొని మోకాలు నొస్తాండాయా? ఏమంటే చిల్లర లేదంటున్నాయే. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినాము. మనుషులు ఏడండాలనే చూసుకోకుండా పోతానే ఉంటుంది. నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్. బస్సులన్నీ ఇక్కడ నిలిపేశారు. ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేస్తారేమో 5:36 కలా. ఇప్పుడైతే నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. చిలకలూరిపేట, చీరాల, కోటప్పకొండ. ఇప్పుడు మేము పోవాల్సింది కోటప్పకొండకు. బస్సు ఎన్ని గంటలకు వస్తుందో ఏమో మరి, ఇంకా అడగాలి కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎన్టీఎల్ బ్లాగ్స్. ఇప్పుడు నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. బస్ కోసం వెయిటింగ్.
ఇక్కడెక్కడైనా కాఫీ దొరుకుతుందా అనేసి చూస్తున్నాము. ఇంకా కొంచెం బయట పోవాలంట కాఫీకి అయితే. ఇక్కడైతే ప్రజెంట్కి ఏం దొరకలేదు. బస్ స్టాండ్ అయితే చాలా పెద్దది అబ్బా. మా కార్తీకకు కాఫీ కావాలంటే ఈ టైంలో. మామూలుగా అయితే ఎప్పుడు తాగదు, కానీ ఈరోజు ఏమో తాగాలనిపిస్తుందంట. నాకు కూడా అలానే ఉంది, ఎందుకంటే చలి పెడుతుంది లైట్గా. పెద్దగా చలి అయితే ఏం లేదు, లైట్గా చలి పెడుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎన్టీఎల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుంటాము, మేము బాగుంటాము. కోటప్ప కొండకైతే వచ్చేసాము. నరసారావుపేట నుంచి బస్సుకు కోటప్ప కొండకైతే వచ్చినాము. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడికి రావడము. చాలా హ్యాపీగా ఉంది. పైకి ఎక్కడానికి తాపలైనా ఉన్నాయి, మాకైతే తెలియదు. అందుకనేసి డైరెక్ట్గా బస్సులో పైకే వచ్చేసాము. కోటప్ప కొండ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వినాయక స్వామి ఉన్నాడు చూడండి. అబ్బా 8 అవుతుంది టైము. అసలు ఇక్కడ మంచు ఎంత ఉంది చూడండి. అబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే చూడండి. వచ్చే మార్గం కూడా ఉంది. దేవుడి దర్శనం అయిపోయినాక తర్వాత నడుచుకుంటా వెళ్దామనేసి అనుకున్నాము. చాలా బాగుంది టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఈ టెంపుల్ చూడడము. సో ఈ టెంపుల్ ఎలా ఉంది అనేది అంతా మొత్తం మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. కోటప్ప కొండ ఒకసారి ఇక్కడ జాతర అయితే జరుగుతుంది, మీకు కూడా తెలిసే ఉంటుందిలే. ఇప్పుడు దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. అంటే వద్దులే లేట్ అవుతుంది అనేసి టిఫిన్ తింటున్నాడు. నేనైతే తినేసిన. ఆదివారము ఎక్కువ జనం ఉంటారు. మధ్యాహ్నం ఒక్క పూట అయితే ఇక్కడ భోజనాలు ఉంటాయి, పొద్దున్న టిఫిన్ ఏమి ఉండదంట. అందుకనేసి మేము కూడా హోటల్లో తిన్నాము. ఇక్కడ ఉండేది కూడా ఒకే హోటల్ అనమాట. ఆ హోటల్లోనే తినాల్సిందే తప్పకుండా, బాగున్నా బాగలేకపోయినా కూడా. నందీశ్వర స్వామి టిఫిన్ కూడా ఏం పెద్ద బాగాలేదు, అయినా కూడా తిన్నాం మేము. తినాలి కదా, తప్పదు మరి. ఎన్ని పూరీలు తిన్నావు? ఎన్ని ఇడ్లీలు తిన్నావే? 3 పూరీలు, మళ్ళీ 2 ఇడ్లీలు, ఒక దోశ కదా. దోశ కూడా నేను 2 పూరీలు, తర్వాత ఏమి మైసూరు బొండాల అవి తిన్నా. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము. 16వ తారీఖు శివరాత్రి పండగ అనేసి ఇంకా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినారనమాట. ఇదిగోండి క్యూ లైన్లో నిల్చుకోవడానికి బాగా మంచిగా ఏర్పాట్లు చేశారు. తాటాకులతో పైన పందిరిలాగా వేశారనమాట. ఆ పైన ఉండేది ఏందో, అది ఏంది ఆ పైన ఉండేది మీకు తెలిసిన? ఏందో మళ్ళా రాళ్ళు కాదు, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా బ్యాగులు పెట్టేసి కదా కార్తీక ఇప్పుడే వెళ్ళి నామం పెట్టించుకొని వచ్చింది. చూడంటలే లగేజీ, మా చెప్పులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసినాము. పూల చెట్లు చాలా బాగున్నాయి చూడండి. పైకి పోతున్నాం. ఇప్పుడైతే టెంకాయ తీసుకున్నా, ఇంకా పైకి అయితే పోతున్నా అనమాట. పై ఉంటుంది దేవుడు. బాగా ఎండ పెడుతుంది. మా కార్తీక వాళ్ళు అయితే పోతా ఉన్నాడ.
అక్కడే అనమాట టెంపుల్. అది కూడా చూస్తున్నారు కదా. కోటప్ప కొండ చరిత్ర. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. నందీశ్వరుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తాపలు ఉన్నాయా?